తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిని రగిలించడానికి లేదా వాటిని హైలైట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 స్థానాల తర్వాతన సైలెంట్ అనుకుంటే ఇప్పుడు ప్రారంభమైంది అసమ్మతి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో వైకాపా అసమ్మతి బగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగానో అని పార్టీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం సింగనమల మండలంలోని శివపురం పెద్దమ్మాలయం దగ్గర అసమ్మతి నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు. 6 మండలాల నుంచి వచ్చిన కార్యకర్తల నాయకులు చేతులెత్తి దండం పెట్టి అభ్యర్థిని మార్చాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు సింగనమల ఎమ్మెల్యే జోనలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డి కుటుంబ పాలన సాగింది. కుటుంబ సభ్యులకు మండలాల వారీగా పెత్తనం ఇచ్చి పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ 5 ఏళ్లు మండలాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. సాంబశివరెడ్డి మరోసారి పెత్తనం చెలాయించేందుకు తమకు అనుకూలమైన అభ్యర్థిని తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. సాంబశివరెడ్డి సూచించిన వీరాంజనేయుల్ని అభ్యర్థిగా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమాల్లో అనేక మంది పాల్గొన్నారు. అనంతపురం ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని నిర్వహించాలని నాయకులు ఏర్పాట్లు చేసుకుంటే దాన్ని ఆపినటువంటి నేపథ్యంలో బయటే కూర్చుని మరి ఈ నిరసన తెలియజేశారు. తద్వారా వైసీపీలో అసంతృప్తి ఏం చల్లారలేదన్నటువంటిది ఇప్పుడు ఈనాడు ఫోకస్ చేయగలిగింది.